ట్రైలర్‌లో ఆ కనిక నీతి గురించి మాట్లాడారు. ఎస్ సార్. ఎస్ సార్. అది ఏంటి? యాక్చువల్లీ అంటే మహాభారతంలో ఇంక మీకు తెలియనిదేముంది సార్, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సో దాంట్లో ఎవరో టచ్ అయిన క్యారెక్టర్ కదా సార్ కనికుడు అనేది. కనికుడు, అవును. విదురుడు గురించి చాలా మందికి తెలుసు. తెలుసు. సో ఆ కనికుడు క్యారెక్టర్ని టచ్ చేస్తే కొత్తగా ఉంటుంది అన్నది మెయిన్ మోటివ్. అయితే మన కథకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్ సార్. ఇప్పుడు మీకు కనికుడు గురించి మీకైతే తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. నాకు తెలిసినా తెలియపోయినా ప్రేక్షకులకైతే మీ నోటి ద్వారా చెప్పండి. యా ఎస్ సార్. యాక్చువల్లీ కనికుడు నీతి అనేది ధృతరాష్ట్రుడి దగ్గర ఆయన ఉంటాడు. సో అతని నీతి చాలా దారుణంగా ఉంటుంది. అంటే పర్లేదులే చూసుకుందాం ఈ టైప్ ఉండదు. పక్కోడు ఎవడైనా సరే, ఆడు మనోడైనా సరే, మన సొంతోడైనా సరే, ఫస్ట్ మనమే. నా అనేది కనికుడిలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నువ్వంటూ ఉన్నప్పుడే పక్కోడు. అంతే. నీ మీదకి వస్తే ఎవరినైనా నాశనం చేసాయి, కానీ చాలా నెమ్మదిగా స్మూత్గా తడిగుడ్డతో గొంతు కోయడం అంటారు కదా, చాలా నవ్వుతూ ఉంటూ పక్కనే ఉంటూ నీట్గా టైం వచ్చినప్పుడు మ్యాటర్ చేయన్నది కనికుడి నీతి. ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే వ్యాస మహర్షి అన్నారంట, ఇతని నీతి ప్రపంచానికి తెలిస్తే చాలా దారుణం, అందు గురించి నేను చాలా తక్కువే రాస్తున్నాను ఇతని గురించి అని చెప్పాడు. సో అంత స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అది. ఆ వ్యాస మహర్షి ఎవరైతే రచయిత ఉన్నాడో రచయితకే భయం పుట్టేలాగా ఉన్న నీతి. ఎస్ ఎస్. నిజంగా నేను చెప్పొచ్చు, కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు తీసుకున్నారు? కనిక నీతిని ఒప్పుకోరు యాక్చువల్లీ. ఎస్ సార్. ఎస్ సార్. కనిక నీతి న్యాయమైంది కాదు, కాదు. విదురు నీతి న్యాయమైంది. ఎస్ సార్. అందుకే విదురుడిది రాజనీతి అంటారు. ఎస్ సార్. ఎస్ సార్. పర్ఫెక్ట్గా, చాలా పర్ఫెక్ట్గా నీతి ఉంటుంది. ఎస్ సార్. అది తమ్ముడు తనోడైనా ధర్మం సరిగా ఉండాలనేది విదురుడి నీతి అయితే, అవును. కనికుడి నీతి ఏంటంటే నువ్వు ముందు బాగుంటేనే మిగతా వాళ్ళ గురించి ఆలోచించే నీతి. యాక్చువల్లీ సమాజంలో జరుగుతుంది ఇదే. ఎస్ సార్. కనిక నీతే. ఎస్ సార్. అవునా? అంతే కదా సార్. ఎవరు ఒప్పుకోరు అంతే. ఎవరు ఒప్పుకోరు, కానీ వాస్తవంగా మాట్లాడితే ముందు మనం బాగున్నాకనే మిగతా వాడి గురించి ఆలోచిస్తాం. ఎస్ సార్. కానీ అది చాలా మహాభారతం లాంటి ఒక పెద్ద సామ్రాజ్యానికి సంబంధించిన దాని కాబట్టి నిజంగా ఇది బయటకు వస్తే దారుణమే అనే విషయాన్ని చాలా నొక్కిపెట్టి ఉంచారు. ఎస్ సార్. గేదెల రాజు సినిమాలో దాన్ని ఎందుకు బయటకు తీద్దాం అనుకున్నారు? అంటే ఈ కనిక నీతిని పాజిటివ్గా వాడుంటానా నెగిటివ్గా వాడుంటానా అనేది మనం సినిమాలో చూడాలి సార్. సో ఆ గేదెల రాజు లాంటి క్యారెక్టర్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ పెడితేనే ఆడియన్కి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అన్నది మెయిన్ మోటివ్స్. నేను క్యాజువల్గా చెప్పేస్తే ఓకే, కథ నచ్చినప్పుడు ఇన్వాల్వ్ అయిపోతారు, ఓకే. కానీ ఇంకా స్ట్రెంత్ రావాలి అన్నప్పుడు ఇలాంటిది ఏదైనా యూజ్ చేస్తే బాగుంటుంది అని. సో నేను ఎప్పుడో మా అమ్మగారు చెప్పిందో అది గుర్తుండి సో మళ్ళీ రిఫర్ చేసుకుని వాడాను సార్.